క్రైస్తవ్యం మతం కాదని శాంతిని బోధించే మార్గమని పాస్టర్ ఫెలోషిప్ మండల కార్యదర్శి కాలేబు అన్నారు. క్రీస్తు శకం 72లో జూలై 3వ తేదీన చెన్నైలోని మైలాపూర్ ప్రాంతంలో హత్య గావించబడ్డ అపోస్తలుడు పరిశుద్ధ తోమా ఆత్మ బలిదాన దినముగా ప్రతి ఏటా జూలై 3న జరుపుకునే భారతీయ క్రైస్తవ దినోత్సవాన్ని చింతపల్లిలో గురువారం క్రైస్తవులు ఘనంగా నిర్వహించారు. చింతపల్లి జీకే వీధి పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో షారోన్ బృందం UCWA వారి సహకారంతో మండల కేంద్రంలో ఉదయం 9 గంటలకు హనుమాన్ కూడలి నుంచి పాత బస్టాండ్ మీదుగా సంత మార్కెట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాత బస్టాండ్ కూడలి వద్ద క్రైస్తవ పెద్దలు మాట్లాడుతూ క్రీస్తు శకం 52లో యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యుల్లో ఒకరైన అపోస్తలుడు డిడిమస్ పరిశుద్ధుడైన తోమా దక్షిణ భారతదేశపు కేరళ రాష్ట్రంలోని మలబారు తీరానికి చేరి దేశానికి క్రీస్తు సువార్తను మొట్టమొదటిసారిగా తీసుకువచ్చి 7 సంఘములను స్థాపించి దేవుని పరిచర్యను ప్రారంభించినటువంటి అపోస్తలుడు పరిశుద్ధ తోమా క్రీస్తు శకం 72లో జూలై 3వ తేదీన తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలోని మైలాపురం ప్రాంతంలో హత్య గావించబడ్డానన్నారు. ఆయన ఆత్మ బలిదానాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా జూలై 3వ తేదీన భారతీయ క్రైస్తవ దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో దైవజనులు పాస్టర్ సోమరాజు, పాస్టర్ ఈనక్, పాస్టర్ జాన్, పాస్టర్ తిమోతి, పాస్టర్ జ్యోతిరాజ్, పాస్టర్ అప్పలరాజు, పాస్టర్ బెనర్జీ, పాస్టర్ జేమ్స్, పాస్టర్ ఫెలోషిప్ మరియు షారోన్ బృందం UCWA సభ్యులు అధిక సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు. సేవకులు అలాగే సంఘబిడ్డలందరూ కూడా ఎడవైపునే నడవాలి. ముగ్గురు నడుస్తూ మనకు స్ట్రెంత్ కూడా ఎక్కువ ఉన్నట్టుగా కనపడుతుంది. కాబట్టి దయచేసి ముగ్గురు లేకపోతే ఇద్దరిద్దరు అపోస్తలుడు సెయింట్ థామస్ గారి యొక్క సువార్త హత్య యొక్క ప్రారంభమును చూసి ఆయన మరణాన్ని గురించి ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశంలోకి ఎంతగానో యావత్ క్రైస్తవ ప్రపంచమంతా రక్షణ సువార్త, శాంతి సువార్త, సమాధాన సువార్త తీసుకొచ్చినటువంటి ఆ మహనీయుని జ్ఞాపకం చేసుకుని ఎంతో ప్రాముఖ్యమైన విషయము. క్రీస్తు శకం 52వ సంవత్సరంలో తోమగారు భారతదేశానికి వచ్చారు. క్రీస్తు శకం 72వ సంవత్సరంలో ఆయన జూలై 3వ తారీఖున క్రీస్తు నామమున హతసాక్షి అవడం జరిగింది. కనుక ఆయన యొక్క సువార్త యొక్క గుర్తింపుగా ఈరోజు యావత్ భారతదేశం అంతా క్రైస్తవ సంఘాలు ఈరోజు చక్కటి శాంతినామం చేయడానికి చేస్తారు. అందుకు ప్రభునామానికి మరియు పేరుగాక ఆయన ద్వారా మరి వినయ్ కేరీ గారు కూడా ఈ యొక్క భారతదేశంతో అనేకమైన పరిచర్యలు చేస్తారు. విద్య విషయంలో కానీ, సత్య సహనం విషయంలో కానీ, యూనివర్సిటీ విషయంలో కానీ, అదేవిధంగా హాస్పిటల్ విషయంలో కానీ, తపాలా బీమా విషయంలో కానీ, బ్యాంకింగ్ వ్యవస్థ కానీ, ఇవన్నీ కూడా మొత్తం భారతదేశానికి క్రైస్తవులు తీసుకొచ్చినటువంటి గొప్ప కార్యాలు. స్త్రీలకు విద్య